హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ధని యాప్లో ఇన్స్టెంట్గా లోన్కి ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. కేవలం 2 నిమిషాల్లో 5 లక్షల రూపాయల లోన్ అయితే ఇస్తున్నారండి. అండ్ నాకు 5,000 రూపీస్ లిమిట్ కూడా అయితే వచ్చింది. లైవ్ ప్రూఫ్ కూడా చూపిస్తాను. దీన్ని నేరుగా మీ అకౌంట్లో కూడా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి. ధని యాప్లో కేవలం ఆధార్ అండ్ పాన్ కార్డ్తోనే అందరికి లోన్ అయితే వస్తుంది. ఇప్పుడు ఒక 2022లో న్యూ రూల్స్ కూడా వచ్చాయి. దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. మీరు ఆల్రెడీ ధని యాప్లో లోన్కి అప్లై చేసి మీకు రాకపోయినా కొత్తగా లోన్కి అప్లై చేస్తున్నా, మీరు స్టూడెంట్స్ అయినా, సాలరీ అయినా, సెల్ఫ్ ఎంప్లాయ్ అయినా, ఎవరికైనా 100% వస్తుంది. ఇక టైం వేస్ట్ వద్దు, డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. అండ్ ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి. మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఈ విధంగా ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఏ ఒక చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా ఉంటారు. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ధని యాప్తో మనం ఇంట్లో ఉండే ఇన్స్టెంట్గా లోన్ తీసుకోవచ్చు. ఇప్పుడు వీరు 10,000 రూపీస్ నుండి 5 lakh రూపీస్ వరకు లోన్, అది కూడా కేవలం 0% ఇంట్రెస్ట్కే వీలైతే ఇస్తున్నారు. ఎస్, మీరు విన్నది కరెక్టే. కేవలం 2 నిమిషాల లోపల అమౌంట్ అనేది నేరుగా మీ అకౌంట్లోకి అయితే పొందొచ్చు. ఈ లిమిట్ ఏదైతే వచ్చిందో ఇది మనం ఒక 3 EMIs లోపల మనం రిటర్న్ అంటే వాళ్ళకి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అది కూడా ఆన్లైన్లో మనం పే చేసి సరిపోతుంది. మన ఇంటికి ఎవరైతే రారు, ఎటువంటి బ్రాంచ్ విజిట్ చేయాల్సిన అవసరం కూడా అయితే లేదు. అంతా ఆన్లైన్ ప్రాసెస్. ఇప్పుడే ఆధార్ కార్డ్, పాన్ కార్డు, వాటికి సంబంధించిన నెంబర్స్ ఉంటాయి కదా, అవి రెడీగా పెట్టుకోండి. మీకు లేకపోయినా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఎవరైనా మీరైతే అప్లై చేసి పెట్టచ్చు. డిస్క్రిప్షన్ ఒక లింక్ అయితే ఇచ్చాను, దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళిపోతాము. అక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి మీరు సింపుల్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నాకు ఇప్పుడు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేనైతే లాగిన్ అవుతున్నాను. ఇనీషియల్గా మీకు ఇలా రాదండి. మీ నేమ్, మీ ఈమెయిల్ ఐడి, ఒక పాస్వర్డ్, ఒక ఫోన్ నెంబరు మనమైతే ఇచ్చి ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్పుడే మనం బయోమెట్రిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు కావాలంటే. సో ఈ విధంగా అకౌంట్ అనేది క్రియేట్ అయితే అయిపోయింది. ఇక్కడ ధనిలో 5 lakh రూపీస్ వరకు లోన్ ఇస్తున్నారని చెప్పాను కదా, అది దేని కింద ఇస్తున్నారంటే ధని వన్ ఫ్రీడమ్ క్రియేట్ కింద ఇస్తున్నారు. అంటే వీళ్ళు లోన్ ఏదైతే ఇస్తున్నారో ఆ సర్వీస్ పేరు ఏంటంటే ధని వన్ ఫ్రీడమ్ క్రియేట్. ఇక్కడ చూడొచ్చు 0% ఇంట్రెస్ట్కే మనకైతే మనీ ఇస్తున్నారు. సో ఈ విధంగా ఇప్పుడు నేను దాన్ని సెలెక్ట్ చేసి లాగిన్ అయితే అవుతున్నాను. లాగిన్ అవ్వగానే మీరు చూడొచ్చు, నాకు అంటే నా వ్యాలెట్లో ఒక 1,200 రూపీస్ అయితే ఉంది. దీన్ని నేనైతే విత్డ్రా చేసుకోవచ్చు. అది కాకుండా అవైలబుల్ క్రెడిట్ లిమిట్ 5,000 అని చెప్పి కనిపిస్తుంది కదా, దాని అర్థం ఏంటంటే అంటే ఒక క్రెడిట్ లిమిట్ అయితే ఉంది. 5,000 రూపీస్ నాకైతే వచ్చింది. దానికి మీరు అప్లై చేయాలంటే ఎలాగో నేను మీకు చూపిస్తాను. ధని వన్ ఫ్రీడమ్ క్రెడిట్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఇలా మనకి వ్యాలిడ్ యువర్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి ఇదైతే రాదు. ఇదేంటంటే లాస్ట్ స్టెప్ అండి. అంటే లాస్ట్ స్టెప్లో ఇలా వస్తుంది. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీ ఆధార్ కార్డ్ నెంబర్, మీ పాన్ కార్డ్ నెంబర్, మీ ఇంటి అడ్రస్, మన ఫాదర్ ఆర్ మదర్ నేమ్, మన ఫోన్ నెంబర్, ఇలా డీటెయిల్స్ అనేవి ఇస్తాము. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు అది ఎంటర్ చేసిన తర్వాత దానికి లింక్ అయిన ఒక ఓటీపీ ఉంటుంది కదా, అంటే దానికి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, దానికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా మనకి వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది, కేవైసీ కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత ఏంటంటే 5,000, 10,000 లిమిట్ ఇస్తున్నారు. నా అకౌంట్ అనేది పాత అకౌంట్ కాబట్టి నాకు ఇక్కడ మీరు చూసినట్లయితే 5,000 రూపీస్ అవైలబుల్ క్రెడిట్ లిమిట్ అని చెప్పి అయితే ఉంది. మీరు కొత్తగా క్రియేట్ చేసుకున్నారనుకోండి, ఇప్పుడు ఏంటంటే 2022లో 10,000 రూపీస్తో స్టార్ట్ అవుతుంది. ఆ 10,000 కరెక్ట్గా పే చేస్తే నెక్స్ట్ 20, 30, 40, 50 ఇలా 5 lakh రూపీస్ వరకు పొందొచ్చు. అది కూడా 0% ఇంట్రెస్ట్తో. ఇలా వచ్చిన అమౌంట్ అనేది 3 EMIs లోపల మనం పే చేస్తే సరిపోతుంది. ఆ EMIs కూడా ఎటువంటి ఇంట్రెస్ట్ అనేది అయితే పడదండి. ఇంట్రెస్ట్ ఫ్రీ EMIs అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఎంత తీసుకున్నామో అంత మనకి డివైడ్ అవుతుంది 3 నెలలకి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సెలెక్ట్ బ్యాంక్ అని చెప్పి కనిపిస్తుంది కదా, ఈ ఎంటర్ బ్యాంక్ మీద క్లిక్ చేసి మన సంబంధించిన బ్యాంక్ అకౌంట్ అంటే మన బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మన అకౌంట్ సేవింగ్సా, అకౌంట్ నెంబర్, IFSC కోడ్ ఇచ్చి వ్యాలెట్ నౌ మీద క్లిక్ చేయాలి. దీని ద్వారా మన అకౌంట్ అనేది వ్యాలెట్ అనేది అయితే అయిపోతుంది. దీని తర్వాత ఏంటంటే ఇక్కడ చూసాము కదా, ఏ మినిమం అమౌంట్ ఆఫ్ 1 rupee విల్ బి క్రియేటెడ్ టు యువర్ అకౌంట్ ఫర్ వ్యాలిడేషన్. అంటే ఇలా బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వగానే ఒక 1 rupee క్రియేట్ చేస్తారు, జస్ట్ దాన్ని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకోవడానికి. సో ఈ విధంగా వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నాం అనుకోండి, అంటే చేసుకుంటారు. దాని తర్వాత మనకి మనీ అనేది మన అకౌంట్లోకి అయితే పంపించడం జరుగుతుంది. ప్రస్తుతానికి నా వ్యాలెట్ బ్యాలెన్స్ కూడా మీరు చూస్తున్నారు. ఇప్పుడు అవైలబుల్ క్రెడిట్ లిమిట్ ఏదైతే ఉందో ఇది షాపింగ్ అండ్ విత్ ఆఫర్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా, అంటే దీని ఆన్లైన్లో మీరు దేనికైనా యూస్ చేసుకోవచ్చు. అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, స్నాప్డీల్ ఇలా చాలా వాటికి అయితే మనం గ్రోఫర్స్ చాలా వాటికి అయితే యూస్ చేసుకోవచ్చు. నేను బ్యాక్ వెళ్తున్నాను. ట్రాన్స్ఫర్ మనీ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇప్పుడు నేను మనీ విత్డ్రా చేస్తానండి. ఇక్కడ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ అని చెప్పి కనిపిస్తుంది. యాడ్ అనదర్ బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేసి మీ బ్యాంక్ డీటెయిల్స్ మీరు అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇప్పుడు నేను అమౌంట్ అనేది అయితే ఇచ్చి కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే మనము ఇక్కడ చూడొచ్చు, కొంచెం మనకి ప్రాసెసింగ్ కింద కొంత అమౌంట్ అనేది మనకైతే కట్ అవుతుంది. సో ఇదైతే ఇచ్చి కంటిన్యూ మీద క్లిక్ చేసి చూడొచ్చు. ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసి యువర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ వాస్ సక్సెస్ఫుల్ అని చెప్పి అవైలబుల్ 0 అయితే అయిపోయింది వ్యాలెట్ బ్యాలెన్స్. ఇంకా క్రెడిట్ లిమిట్ అయితే ఉంది, దాని అయితే నేను యూస్ చేసుకోలేదు. సో ఇలా
ఒకవేళ విత్డ్రా పెట్టిన 4 to 5 minutes లోపల అమౌంట్ అనేది మన అకౌంట్లోకి అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా చాలా సింపుల్గా మీరు అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, డిస్క్రిప్షన్ ఒక లింక్ అయితే ఇచ్చాను, దాని మీద క్లిక్ చేసి ఇప్పుడే మీరు కూడా ధని యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు కూడా లోన్ అయితే వస్తుంది. సో ఇంతనండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఒక్కరికి హెల్ప్ అయినా నాకు హ్యాపీగా అయితే ఉంటుంది. అండ్ ఈవెన్ ఒక లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.